హలో అందరికీ, నేను వంకాయ చెట్టు చూపిస్తున్నాను మీ అందరికీ. ఇక్కడ చూడండి వంకాయ ఎంత మంచిగా అయిందో. అసలు దీనికి నేను ఏం ఎరువులు వేయలేదు, నార్మల్గా నేను మట్టిలో పెట్టినా కానీ దానికి ఏం పోషకాహారాలు ఏమి ఇవ్వలేదు. జస్ట్ అంటే ఎట్లా వస్తుందా రాదా చూద్దామనేసి మనం ఏమి ఇవ్వకున్నా కానీ ప్రోటీన్స్ వీటికి ఏమి ఇవ్వకున్నా ఎట్లా వస్తుంది, మంచిగా వస్తుందా లేదా అనేసి నేను చూసిన. కానీ చాలా బాగా వచ్చింది. అసలు జస్ట్ నేను వాటర్ మాత్రమే ఇచ్చిన. ఇది ఇట్లా పెద్ద టబ్లో పెడితే దీనికి మంచిగా పెరగడానికి మంచి ప్లేస్ ఉంటుంది. ప్లేస్ ఉండి మంచిగా చూడండి, ఇట్లా పెద్ద టబ్లో పెడితే ఇక్కడ నుంచి ఇట్లా మంచిగా పెద్దగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చిన్న దానికి సరిపోదు. ఇంకొక వంకాయ కూడా ఉంది దీనికి. నిజంగా అసలు ఎంత పెద్దగా అయింది. కాకపోతే కింద కొంచెం చిన్నగా ఇట్లా మచ్చ వచ్చినట్టుంది. అది పోతుంది అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఎట్లనైనా పోతుందేమో, అంటే ఇది పెద్దగా అయిపోతుంది కదా, పెద్దగా అయిపోతే ఈ మచ్చ వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. ఇక ఈ వంకాయకి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వంకాయకి వంకాయ బరువు ఇది చాలా పెద్దగా, అంటే మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కానీ రియల్గా ఇంత పెద్దగా ఉంది. అయితే ఈ బరువుకి ఇక చెట్టు ఇట్లా వంగిపోతుంది. అసలు చెట్టు మొత్తం ఇట్లా కింద పడిపోతుంది. అందుకే దీన్ని తీసి ఇట్లా పెట్టేసిన మట్టిలో. ఇంకా ఇక్కడ కూడా వంకాయ వస్తుంది చూడ, చిన్నగా ఎట్లా వస్తుంది చూడ. ఇది ఫ్లవరు, ఇది వంకాయ. కనిపిస్తుందా మీకు? చూడండి, ఇట్లా వస్తుంది అనమాట. ఈ ఫస్ట్ ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్తోనే వంకాయ వస్తుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అయ్యో చిన్న పురుగు వచ్చింది, దానికి ఎగిరిపోయింది పట్టుకున్నాం అనేసరికి. ఇంకొక ఫ్లవరు, ఇక్కడ చూడండి చిన్నగా, అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ చూడండి, ఇది కాకరకాయ విత్తనాలు వేస్తుంటా. ఇక ఇది పుదీనా, ఎంత బాగుంది కదా. చూడండి, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.